గుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పూనీ చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డాటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను ఇటు పోలీస్ వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ఒక ఫోను 31 తారీఖు 10వ నెల 2022 నుంచి కరెక్ట్గా 30 తారీఖు 10వ నెల 2023 వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు. ఇంకో నెంబర్ వచ్చేసి 31/7/2023 నుంచి సెప్టెంబర్ అంటే 10 దాదాపు 3 నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు. కరెక్ట్గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు. ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వాళ్ళే కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అక్కడికి వచ్చే పనులే చేసి ఉంటే ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు వీటికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని పెట్టుకున్నారు, ఆ జియో వాళ్ళకి ఏమని పెట్టుకున్నారంటే వీళ్ళు మావోయిస్టులు సానుభూతి పరులు, వీళ్ళ డాటా కావాలి సిడిఆర్ కావాలని చెప్పి పెట్టుకున్నారు. ఆ ఈమెయిల్స్ అని చూడడం జరిగింది. అలాగే అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అవి దాదాపుగా టాలీ అయినాయి. నేను గతంలో ఏ అంశాలు ఈ ట్యాపింగ్ కు దారి తీసినా ఏ అంశాలు మీకు అనుమానాలు కలిగినాయి అంటే ఆ వివరాలన్నీ అందించడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం కనుక పోకపోయి ఉంటే ఈ అరాచకం ఇప్పటికి కూడా కొనసాగేదేమో, ఇది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టులుగా, సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రభుత్వం ఆ రోజున్నటువంటి వ్యక్తులు ఎవరైతే చేసిరో వాళ్ళని మరింత కఠినంగా శిక్షించాలి. ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలా తీవ్రమైనటువంటిది. ఇంకా నాతో పాటు మా వాళ్ళే ఆ రోజు నాతో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇంకా అధికారులకు కొన్ని వివరాలు సమర్పించేది ఉంది. అవి కూడా వివరాలు పంపిస్తా అని చెప్పడం జరిగింది.